ఎలాంటిది అమాయకురాలు అంటే సీతమ్మ రాముని కంటే మాస్ క్యారెక్టర్ అన్నమాట. ఏ విధంగా అంటే రాముడు అడవికి వెళ్తా నువ్వు ఇక్కడే ఉండు అంటే నన్ను పురుష రూపంలో ఉన్న స్త్రీకి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న అని చెప్పేసి అక్కడ అంటుందన్నమాట. అంటే ఎక్కడ కూడా ఏ భార్య కూడా ఏ భర్తను అనలేని మాట సీతమ్మ అంటుందన్నమాట. అంటే నువ్వు స్త్రీవి అని చెప్పేసి రాముడిని అంటుందన్నమాట. అప్పుడు రాముడు ఏ విధంగా తీసుకోవాలి? అప్పటికే రాజ్యం కోల్పోయాడు, ఆ అడవికి వెళ్ళాడు. ఇంకా కోపంతో నువ్వు ఇంత నన్న మాట అంటావా అని చెప్పేసి ఇంకా కోపంగా ప్రవర్తించాలన్నమాట. కానీ అక్కడ రాముడు ఆ విధంగా చేయలేదన్నమాట. రాముడు నన్ను వదిలిపెట్టలేక ఈ విధంగా అంటుంది అని ఇంకా ప్రేమతో మురిసిపోయాడనమాట. రాముడు 20,000 మంది కరులని గంట సమయంలో చంపేసినప్పుడు ఆ పరాక్రమం చూసి అక్కడ దూరం నుండి రాముని పరాక్రమం చూసిందనమాట సీతమ్మ. ఇక చూసి ఆమె ఆనందం పట్టలేక రాముడు ఇంత పరాక్రమవంతుడా అని ఆమె ఎంతో ఉప్పొంగిన మనసుతో ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి రాముణ్ణి ఒక తల్లి ఏ విధంగా ముద్దు పెట్టుకుంటుందో అని తన పిల్లవాన్ని ఏ విధంగా ప్రేమతో ముద్దు పెట్టుకుంటుందో ఆ విధంగా అక్కడ చుట్టుపక్కల లక్ష్మణుడు, ఋషులు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా ఆమె వచ్చి రాముణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది అనమాట ఆ ప్రేమతోటి. ఇక్కడ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆమె ఎక్కడ గమనించలేదు. ఆమె రాముడు పరాక్రమం చూసి ఆమె అంత మురిసిపోయింది అనమాట. ఆ ప్రేమను ఆ విధంగా చూపించింది అనమాట. ఇక్కడ రాముని దగ్గర సీతమ్మ ఏ విధంగా ఉంటది అంటే తండ్రి వీడలో చిన్న పిల్ల ఏ విధంగా ఆడుకుంటదో అని రాముని దగ్గర ఆ విధంగా ఉంటుందన్నమాట. 14 సంవత్సరాలు వనవాసం అయితే అందులో ఒకే సంవత్సరం వాళ్ళు కష్టపడ్డారనమాట. 13 సంవత్సరాలు కూడా వాళ్ళు అడవిలో అయినా సంతోషంగానే బ్రతికారు. మనకి రాముణ్ణి ఎప్పుడు కూడా నృత్యం చేసినట్టు ఏ మూవీలో కూడా చూపిలేదు. కానీ ఆయన నృత్యం కూడా చాలా బాగా చేస్తాడనమాట. సీతమ్మ కూడా చేస్తుంది. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారనమాట అక్కడ అడవిలో అయినా సరే. ఇక్కడ లాస్ట్ కి సీతమ్మ అక్కడ జింకను చూసి నాకు కావాలి అన్నప్పుడు ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా నువ్వు అడిగావు నేను తెస్తాను అని చెప్పేసి రాముడు ఆ జింకను పెట్టడానికి వెళ్ళి ఇక్కడ సీతమ్మ రావణ చెరలో పడిపోతుంది అనమాట. అక్కడ రావణాసుని దగ్గర కూడా ఏ విధంగా మాట్లాడుతుంది అంటే రావణాసుని దగ్గర అంతమంది చుట్టూ అంతా కూడా రాక్షసులు ఉన్నారు. వాళ్ళు భయంకరంగా ఉన్నారనమాట. చూస్తే కూడా భయం కలిగే విధంగా. వాళ్ళందరి ముందు రావణాసుడు వచ్చి నన్ను స్వీకరించు, నిన్ను